ఏండవ్వా ఏం ఏం పరిస్థితి? మిమ్మల్ని సొమ్ము చేసుకున్నారన్నా ఎంఆర్ఓ ప్లస్ ఎస్ఐ ప్లస్ అందరూ నిన్ను ఏం చేస్తా జయచంద్ర రెడ్డిని సొమ్ము చేసుకున్నారు. మీ పెద్దరికాలను సొమ్ము చేసుకున్నారన్నా. ఏం సొమ్ము చేసుకునేది ఏం లే. అయ్యా పిటిషన్లు పెట్టమని ఆ పిటిషన్లు చేస్తామంటున్నారు వాళ్ళు. ఏం పిటిషన్లునా? ఎవరో 10 మంది ఉండేది ఇప్పుడే మాట్లాడుకుంటా. 10 మంది రోజు నువ్వు ఆయన అనౌన్స్ చేసుకుని తిని ఉండురా. నీకేం భయం లే. మా నాన్న చెప్పింది ఎవరో ఉండేవాళ్ళు 4-5 మంది రోజు ఆడు ఉండదండి. ఏం ఇప్పుడు వానికి ఏం సంబంధం? మనం ఏం ఆశ్రమంలో సమస్య ఏముంది చెప్పు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దేనికి వినామని చెప్పు. మానకు వచ్చినారని పోయినామా? మానా ఒట్టి మానా లేకపోతే దేవతా వృక్షమా లేకపోతే ఏ మానది? దేవుని మానే. దేవుని మాననే కదా మనం పోయింది. లేకపోతే వేరే మాన కోసింటే మనం ఎందుకు పోవాలా అంటున్నా. ఇప్పుడు వాడు మిగతా మానలని ఇంతకుముందు కోసి పడేసినాడు కదా. జామాయిల చెట్లు అన్ని కోసి పడేసినాడు కదా. వెదురు చెట్లు అన్ని కోసి పడేసినాడు. మనం స్టేషన్ వినామా? అది కూడా కాదు. భాస్కర్ అన్న మాట పెద్దన్న మాట కాదన్నాడు కాబట్టి పోయినాం. ఉదయం చెట్టు కోస్తా ఉంటే మనం ఆపి ఎవరి దగ్గరికి వచ్చినాము? పెద్దన్న దగ్గరికి వచ్చినాం కదా. మళ్ళా వాడు ఫోన్ చేసినాడు కదా భాస్కర్ అన్నకి. చేసినప్పుడు ఆపండి స్వామి, రేపు మీరు మాట్లాడుకోండి, పోలీసు వాళ్ళు మీరు తొడకొచ్చుకొని ఎంఆర్ఓ సమక్షంలో ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని చెప్పినాడు కదా. మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పాడు కదా. మీరందరూ కలిసి మాట్లాడుకోండి, మీరు కలిసి ఏ పని చేసుకోండి అని చెప్పాడు కదా భాస్కర్ అన్న. తప్పు చెప్పినాడా? చెప్పలా. ఎంతో గౌరవంతో చెప్పినాడు. వాడు దేవతా వృక్షాన్ని వీడు స్వామి అని చెప్పుకొని, సన్యాసి అని చెప్పుకొని, కాషాయం వేసుకొని అవన్నీ నామాలన్నీ పెరుక్కొని వీడు దేవతా వృక్షాన్ని కోసినాడంటేనే వాడిని లెక్కలోకి వేసుకునే దానికి అవకాశం లేదు. వాని ఆటిట్యూడ్ అంటే వాడు రామాయణ మహాభారతాల్లోని వాని క్యారెక్టర్ ఉండదు. ఆపండి స్వామి అన్నాక ఆపినాడు కదా. మళ్ళా సాయంత్రము చీకటి పడేటప్పుడు కోయడం మొదలు పెట్టినాడు. అప్పుడు సబ్స్టేషన్ నుంచి మనకు ఫోన్ చేసినారు. మనం పోయే లోపల అనామతి కోసినాడు కదా. దేనికి కోసినాడు మళ్ళా? వాని మెంటాలిటీ ఏమిటి అంటున్నాను. వాడు రాక్షసుడు కన్నా ఘోరమైన నాకుడికే కదా అంటున్నా. రాక్షసులను అవసరానికి చేస్తారు. వాడు ఎవడు అంటున్నా. వాని జన్మ ఏమిటి? ఎంతమంది చచ్చిపోయినాడు? పసురు వైద్యం ఎంతమంది చచ్చిపోయినారు? వాడిని అసలు ఆశ్రమంలో ఉండి ఎన్ని పనులు? పాస్పోర్ట్ రెన్యువల్స్తో ఏం పని? హౌసింగ్ లోన్లతో ఏం పని? భూమి రిజిస్ట్రేషన్లతో ఏం పని? పీఓటీకి ఏదైనా కలెక్టర్ ఆఫీసర్ పీఓటీని లిఫ్ట్ చేస్తాడు వీడు? డీ పట్టాలు ఇప్పిస్తాడా? చెప్పున్నా. వాడిని ఆశ్రమంలో మనము చోటిచ్చింది పెట్టింది దీనికా? మనము ఇవన్నీ దీనికా అంటున్నా. హైదరాబాద్నా? రాలేదా? ఈరోజు బయలుదేరుతానా? బయలుదేరు దానికి చచ్చిపోతున్నారు అట్లా. సావునిన్నా ఈ సావుని ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలా? దేనికి బైండ్ ఓవర్ చెప్పు. బైండ్ ఓవర్ దేనికి చెప్పు అంటున్నా. నిన్ను దేనికి చేసినారు? బైండ్ ఓవర్ అంటే ఏం చేయాలా? పరిస్థితులు గలాటాలు అంతక్రమించుకునే దానికి బైండ్ ఓవర్ కేసులు కడతారు. ఎవరు గలాటకు పోతున్నారు? ఇప్పుడు ఎస్ఐ చేసిన పనే కదా. మొదటి రోజు ఆయన కేసు కట్టింటే ఏ సమస్య ఉంటుంది? వీళ్ళిద్దరు కలిసి ఎంఆర్ఓ ఏమీ లేదు. దేవతా వృక్షాన్ని నరికితే మర్డర్ కేసుతో సమానం. అర్థమైందా? వాడు దాన్ని కోసి మన గొంతులు కోసినట్టు, వీరపల్లి మండలంలో ఉన్న భక్తుల గొంతులు కోసినట్టు వాడు. ఆ రోజు చెప్పినాను కదా నేను వానికి. కోసేటప్పుడు ఉదయం కోసేటప్పుడే 2 కొమ్మలు కోసినాడు కదా పెద్దవి. నువ్వు మా మర్రి చెట్టును కోసినట్టు కాదు, ఈ చెట్టును కోసినట్టు కాదు, మా గొంతు కోసినావు అని చెప్పినాను నేను. వాడు దాన్ని ఏమి ఇబ్బంది పడతారు? ఎవరున్నా వాళ్ళు ఎవరు అసలు? వీరబల్లికి వాళ్ళు స్టేషన్ వాళ్ళదా లేకపోతే వీరబల్లి వాళ్ళదా? దేనికి వచ్చినారు వాళ్ళు వీరబల్లికి? మనం ఏమన్నా సూది మొనం మోపినంత కూడా మనం ఏమన్నా తప్పు చేసినామా చెప్పు. మనము సూది మొనం మోపినంత ఏమన్నా తప్పు చేసినామా? స్టేషన్ ఎస్ఐదా? ఇప్పుడు స్టేషన్కి ఆయన వచ్చింది, ఎస్ఐ గారు వచ్చారు. స్టేషన్ ఏమన్నా ఆయనదా? వీరవల్లి మండలం ఏమన్నా ఆమెదా? వాళ్ళు బతుకుదేరు కోసం వచ్చినారు ఇడికి. సేవ చేసేదానికి కాదు. సేవ చేసే కాలం పోయింది, అప్పుడే పోయింది. సేవ అనేది అయిపోయింది. వాళ్ళు బతుకుదేరు కోసం ఉద్యోగాలు సంపాదించుకొని వస్తారు ఆఫీసులకి. ఎందుకు తీసుకుంది ఎంఆర్ఓ గారు? డబ్బులు ఎందుకు తీసుకున్నారు? జయచంద్ర రెడ్డి అన్న దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు అంటున్నా. సర్వనాశనం చేసింది ఆమెన్నా. ఇప్పుడు బైండ్ ఓవర్ ఏమీ లేదంటారు. ఏమీ లేదని ఎందుకు చేయాలా అంటున్నా.
ఇప్పుడు డిఐజీ గారు కాల్ చేశారంటే డిఐజీ గారికి రిపోర్ట్ ఇవ్వండి, గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వండి. ఆయనకి ఈయనకి ఏం సంబంధం? గారడ్ నా కొడుకు, మాంత్రికుడు వీడు, గారడ్ చేసుకునే నా కొడుకు, తాంత్రికుడు. ఎస్పీకి ఎన్ని పెట్టించినాను, కలెక్టర్కి ఎన్ని పెట్టించినాను. వాళ్ళు అసలు అయ్యన్న విచారణ చేయాలా. చెట్టు కొట్టిందానికి దేనికి పెట్టలేదు చెప్పు, మరి చెట్టు దేవతా వృక్షాన్ని నరికినందుకు దేనికి పెట్టలేదు చెప్పు అంటున్నా. దానికే చేయని వాళ్ళు దానికి చేస్తారా చెప్పండి? 3,500 ఏది ఫైన్ కట్టించాడు. దాంట్లో మనం ఏ వృక్షం కొట్టా ఫైన్ కట్టేది రూల్స్ ఉండేదా? మనం ఏం చేసి కేసు కట్టేదానికి లేదంటే మతపరమైన ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జడ్జి ముందర రిమాండ్ చేయాలి. అందుకోసం అది కొంతమంది ప్రైవేట్ కోర్టుకి ఇద్దాం రా, ప్రైవేట్ కోర్టుకి ఇమ్మంటుంది. కోర్టులో ఇది కోర్టుకి సబ్మిట్ చేయమంటాను, మన కోర్టు సరెండర్ చేసేడుగా కోర్టుకి ఇమ్మంటుంది, ప్రైవేట్ కంప్లైంట్ ఇమ్మంటుంది. మీరు దేనికి ఉండేది వీరబల్లో? మీరు దేనికి ఉండేది? మీకు ఫస్ట్ మేము ఇచ్చినాము, మీరు ఎందుకు చేయలేదు? అదే అడుగుదాం నువ్వురా. నేను దేనికి వచ్చేది ఏంటన్నా? మీరే అడగండి, మీరు అడుగు, నువ్వు అడుగు. నేను అడగలేకుండా మాకు శక్తి చాలా. వదిలేసాయి నువ్వు. ఎవరున్నా వాళ్ళు, ఎవరున్నా యానించో వచ్చి ఇంత డ్రామా ఆడడం దేనికి? ఏంటన్నా మే 18 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు, నెల రోజుల పైన అవుతుంది. ఎంత పెద్ద గేమ్. ఫైన్ కట్టినాడనే విషయం ఎస్ఐ గారు నాకు చెప్పాలి కదా, ఎంఆర్ఓ గారు నాకు చెప్పాలి కదా. నేను సబ్ కలెక్టర్ మేడం ముందర ఇంతవరకు దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోలేదు అంటే ఫైన్ కట్టినాడు అంటుంది. నేను ఫారెస్ట్ వాళ్ళని రోజు అడుగుతున్నాను, ఏమన్నా రిపోర్ట్ తయారు చేసినారా, లేకపోతే ఎంఆర్ఓ గారు మిమ్మల్ని ఏమన్నా ఎస్ఐ గారు కానీ మిమ్మల్ని ఏదన్నా రిపోర్ట్స్ అడిగారా, లేకపోతే మీరేమన్నా వాళ్ళని అడిగినారా అని నేను కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తున్నాను ఆయనకు. ఆ రోజు వచ్చిన పంచనామా చేసిన ఆయనకు. ఇంకా లేదండి అని చెప్పింది. సబ్ కలెక్టర్ దగ్గర నేను ఎప్పుడైతే ఇంకా దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోలేదంటే ఫైన్ కట్టినాడు ఉంటుంది ఎంఆర్ఓ గారు. ఆమె ఎవరికి చెప్పింది? నాకు చెప్పిందా? కంప్లైంట్ దాడు మనమే కదా. ఇట్లా ఫైన్ కట్టినారని చెప్పిందా? చెప్పాలా, మాకు చెప్పకపోయినా మళ్ళీ వచ్చేసి ఎస్ఐ గారు నాకు చెప్పాలి కదా. ఎస్ఐ గారిని అడిగితే మళ్ళీ మరుసోజు అడిగితే నాకు రిసిప్ట్ కూడా ఇచ్చినాడు అని చెప్తాను ఆమె. అప్పుడు నాకు చెప్పాలి కదా ఆమె. ఏంది నా ఎంత పెద్ద డ్రామా అనుకోండారన్నా వీళ్ళు చేసిన పని. అసలు ఎవరు వీళ్ళు దేనికి వచ్చినారు? వేరే వాళ్ళకి ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ దేనికి వచ్చినారు అంటున్నా. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమనేది ఎవరు? ఎంఆర్ఓ గారే కదా. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, కొలుచుకొని పోయా. మళ్ళీ వచ్చేసి నేను మరుసటి రోజు మళ్ళా నేను ఇట్లా సబ్ కలెక్టర్ దగ్గర ఇట్లా ఫైన్ కట్టినాడు, ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా అన్నారంటే అవును ఫైన్ కట్టించుకున్నారు మా సార్ వాళ్ళు అని చెప్తాను. అప్పుడు చెప్తాను ఆమె, అంతవరకు చెప్పలే ఆమె. నేను అడిగినాను కదా నిన్న, ఆ ముందు రోజు కూడా అడిగినాను ఆమె. మనము సబ్ కలెక్టర్ రాజంపేట సబ్ కలెక్టర్ వెళ్ళక ముందు రోజు కూడా అడిగినాను ఆమెను. ఆమె నాకేం చెప్పలే, దాని గురించి అప్డేట్ ఏం చెప్పలే. మళ్ళా నేను మరుసటి రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏమి చెప్పలే దాని గురించి. మళ్ళీ ఇట్లా అన్నారంటే అప్పుడు చెప్తాను ఆమె. ఇన్ని రోజులు అప్పుడు ఒప్పుకుంటాను ఆమె. ఆమె ఫారెస్ట్ ఆమె. అప్పుడు ఎవరు దొంగలు దీంట్లో చెప్పండి నా అంటనా. అందరూ దొంగలే. మా దేవతా వృక్షాన్ని కొడితే మేము కంప్లైంట్ చేస్తే మీరేంది గవర్నమెంట్ ఏంది డబ్బులు కట్టించుకునేది? ఎవరు మీరు అసలుకు? దేవతా వృక్షము కొట్టి ఆమె వచ్చి చూసింది, అబ్బా అందరూ పూజిస్తారు సామయ్యి. ఆ రోజు ఏమనింది మన ముందర ఆమె? సెక్షన్ ఆఫీసరు వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరికి, దేవతా వృక్షాన్ని ఎవరన్నా కొడతారా? పూజించే వస్తువునుగా స్వామి కాషాయం కట్టుకొని పూజించే దాన్ని కొట్టినాడు అంటే ఆమె కూడా ఏంది ఇతను మెంటాలిటీ ఏమిటి, ఇతను యాటిట్యూడ్ అసలు ఎవరు వీడు అనేటట్టుగా మాట్లాడింది ఆమె. అలాంటి టైం నాకు అప్డేట్ ఇవ్వాలి కదా, దాని మీద రిపోర్ట్ తయారైందనేసి. అసలు మెయిన్ కంప్లైంట్ దాన్ని నేను, నాకు చెప్పాలి కదా, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నీకు పెట్టావా దేవతా వృక్షాన్ని కొట్టినాడని పెట్టావా? దాంట్లో అన్ని దాంట్లో పెట్టినాను. ముందు భాస్కర్ దగ్గర భాస్కర్ ఆపినాడని చెప్పినాను, భాస్కర్ ఆపినా కొట్టినాడని చెప్పినాను దాంట్లో. అప్పుడు కూడా మనం ఆపింటే మొదలు పెరిగింది. అప్పుడు చెట్టు పనికి వస్తుంది. ఇప్పుడు అంత త్వరగా పడిపోయి అసలు చెట్టు బతుకుతుంది అంటున్నా. ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద ఎప్పుడు అవుతుంది అంటున్నా. ఏం లేదునా, వీళ్ళు చాలా బిలో డిగ్నిటీ క్యారెక్టర్స్ నా వీళ్ళు.
వీళ్ళు గవర్నమెంట్ జాబులు చేయాలంటే చాలా నీచానికి దిగి చేస్తేనే గవర్నమెంట్ జాబులు. ఇప్పుడు అవునా? ప్రజాసేవ కోసం కాదు, ప్రజల డబ్బులు దండుకోవడానికి. ఏంది బైండ్ ఓవర్? ఎవరు మీద చేసిన? ఇప్పుడు పెద్దన్న మీద బైండ్ ఓవర్ చేసినారు. ఇప్పుడు వీళ్ళు నిన్ను నన్ను కాదు చేసింది, అవునా? మీ పెద్దరికాన్ని, నిన్ను తర్వాత జయచంద్రారెడ్డిని పూర్తిగా అడ్డం పెట్టుకునేసి మిమ్మల్ని అంత సొమ్ము చేసుకున్నారు నా వీళ్ళు. వీళ్ళేం చేసేది మనకు మేలు? ఏం మేలు చేస్తారు? దాంట్లో చేయడానికి మేలు ఏముంది చెప్పునా? వాళ్ళు కేసు కట్టింటే మేలు ఉండవు. మీరు ఫ్యాక్ట్ గా చేయండి. ఎంత ఘోరం అనుకున్నారు? గోస్వామి ఆరాధన జరపలేదు అంటే, ఒక యోగి, ఒక పరమహంస, అంత తపస్సు చేసిన వ్యక్తి ఆరాధన జరపలేదంటే మనం దేనికి చెప్పున్నా అంటున్నా? మనం దేనికి చెప్పు అంటున్నా? గలాట జరిగిపోతుంది అంటా. ఏం గలాట? దేనికి గలాట? ఏమో గలాట జరిగిపోతుంది. ఏం గలాట చెప్పు? నా ఏముంది గలాట చెప్పమను. ఏం గలాట చెప్పు? దీంట్లో పెద్ద మేకర్ వచ్చేసి ఎంఆర్ఓ గారు. ఎందుకు తీసుకోవాలి ఏంటన్నా డబ్బులు? నేను జయచంద్రారెడ్డి దగ్గర ఆమె చేసే మేలు ఏముంది మనకు అంటన్నా? బైండ్ ఓవర్ రిజెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎస్ఐ గారు పెడితే ఆమెకు ఫ్యాక్ట్ అనేది తెలుసు కదా, గ్రౌండ్ రిపోర్ట్స్ అంతా ఆమెకు తెలుసు కదా. ఎందుకు? ఇప్పుడు డిఐజీ గారు అడిగారు, ఎంఆర్ఓ కూడా దీని రియాలిటీ చెప్పారని చెప్పాలి కదా. అవును. ఇప్పుడు డిఐజీ గారికి వీడు ఒక గారెడి నా కొడుకు ఏం సంబంధం అంటన్నా? వీడంతా అందుకని మనం డీజీ దగ్గర పోదామన్నారు కదా. మనం దేనికి పోవాలి చెప్పున్నా అంటున్నా? చెప్పండి. డీజీ గారికి పోతే నేను చెప్పలేదు అంటాడు. ఆయన ఎందుకు చెప్తాడు వీళ్ళకు? వానికి ఆ గారన్నా కొడుకు ఎందుకు సపోర్ట్ చేయమని చెప్తాడు అంటున్నా? ఏం వాడు మంచిదా కొడుకు, ఆయన దృష్టిలో మంచోడుగా కనపడతాడేమో. ఏం మంచినా? వాళ్ళు ఇలాంటి వాళ్ళు 100 మందిని చూసినారు, 1000 మందిని చూసింటారు వాళ్ళు. డీజీ గారు అంటే ఏమనుకోండావు నువ్వు? ఊరికేనే ఆయన అమ్మేస్తా అన్నాయిడా వీరబల్లో. వాడు అమ్మి పడేస్తాడు వాడు. ఆ వాడికి చెప్దాం వాడికి. ఇప్పుడు సరే, డిఐజీ గారు కూడా సెకండరీ రిపోర్ట్ తీసుకోవాలి కదా, బ్యాక్గ్రౌండ్ లో రిపోర్ట్ తీసుకోవాలి కదా, ఏం జరుగుతుందని తీసుకోవాలి కదా అంటనా? అవును అన్నా, ఇది పెద్ద హై డ్రామా. ఏం చేద్దాం మనం? ఏం చేసేది చేయాలి అంతే. దాంట్లో ఏముంది? ఇన్ని రోజులు మోసం చేసినారు. అది జయచంద్రారెడ్డి అన్న పెద్దరికాన్ని, నీ పెద్దరికాన్ని సొమ్ము చేసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, వాడు స్వామి కదా, కాషాయం కట్టుకున్నాడు కదా, ఎంతో మందిని బతికించినాడు కదా, చెట్టును ఎట్టుంది అట్లా చేయమని మంత్రం వేసి, వాడు చెట్టును అతికిస్తే ఇంకేం లేదు కదా, పంచాయతీ లేదు కదనా. వాడు హోమం చేస్తాడో, పసరు వైద్యం చేస్తాడో, దానికి ఆ క్షుద్రం చేస్తాడో, ఆ దుని చేస్తాడో, ముద్రలు వేస్తాడు. వాడమ్మ వీడికి మంచోడని అప్పుడు సాంగ్ ఏ అబ్బాయి వాడు మంచోడని ముందు అనుకున్నాము, ఇంత షట్అవుట్ అయిపోయినాడు లాస్ట్ ముందు మనము. ఇప్పుడు ఈయన తెలిసినా మనకు, వాళ్ళు తాడిబతులు ఇన్ని చేసినాడని చెప్పి నేను వాళ్ళని దెంకొచ్చినాడని నాకు తెలిసినా అయినా మనం విచారం చేయలేదు కదా.